18వ సూత్రాన్ని 3 భాగాలుగా విభజించాను. ఇది 2వ భాగం. మనస్సు ఎరుకలేని స్థితి ఎలా ఉంటుందని మీరు అడుగుతారేమో. నేను అనే జ్ఞానం భాషించే బోధావస్థ బోధాతీతావస్థ కన్నా క్రింది స్థితి. అంత్యస్థితులు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయని మనం గుర్తించాలి. అత్యల్ప స్పందన స్థితిలోనున్న ఆకాశాన్ని చీకటి అని, మధ్యస్థితిలోనున్న దాన్ని వెలుతురని అనుకుంటే, అత్యధిక స్పందన స్థితిలో ఉన్నప్పుడు ఆకాశం మరల చీకటిగా ఉంటుంది. ఇలాగే అజ్ఞానం క్రింది స్థితి, జ్ఞానం మధ్యస్థితి, జ్ఞానాతీత స్థితి మహోన్నత స్థితి. అత్యంతాలైన అజ్ఞానాలు రెండూ ఒకే విధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ జ్ఞానావస్థ అనేది కృత్రిమం, కల్పితం, యథార్థమైనది కాదు. సదా ధ్యానాభ్యాసం చేస్తే లాభమేమిటి? చిత్తచాంచల్యం, తమస్సు వంటి పూర్వ సంస్కారాలు మాత్రమే కాకుండా సాత్విక సంస్కారాలు కూడా నశిస్తాయి. గని నుండి తీసిన ముడి బంగారాన్ని శుద్ధి చేయడానికి, దానిలో ఉన్న ఇతర లోహాలను వేరు చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఆ బంగారాన్ని కరిగించే సమయంలో రసాయనాలతో పాటుగా లోహపు చిట్టం కూడా కాలిపోతుంది. అలాగే సదా మనోనిగ్రహాన్ని అభ్యసిస్తే పూర్వపు దుష్ట సంస్కారాలన్నీ పరస్పరం నిరోధించుకోగానే ద్వంద్వాతీతము, సర్వవ్యాప్తము, సర్వశక్తివంతము, స్వయం జ్యోతి అయి వెలిగే ప్రత్యేగాత్మ శేషించి ఉంటుంది. దానితో యోగి తాను జనన మరణ రహితుడనని, సర్వలోకాతీతుడనని, గమనాగమన రహితుడనని గ్రహిస్తాడు. కేవలం ప్రకృతే వికారం చెందుతున్నదని, ఆ వికారం పురుషునిలో ప్రతిబింబిస్తున్నదని అతను కనుగొంటాడు. అద్దపు కాంతి తన మీద ప్రతిఫలించేటప్పుడు ప్రతిబింబం చలించటం చూసి తానే చలిస్తున్నానని గోడ అనుకుంటుంది. అలాగే వివిధ రూపాలు పొందుతూ చిత్తం సదా చలిస్తూ ఉంటే ఆ రూపాలన్నీ మనమే అని మనం భ్రమిస్తూ ఉంటాం. అతీంద్రియ జ్ఞానం పొందిన వెంటనే ఇలాంటి భ్రమలన్నీ పటాపంచలైపోతాయి. ముక్త పురుషుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒకరిని వినమ్రతతో ప్రాధేయపడనక్కర్లేదు, దీనుడై ప్రార్థింపనక్కర్లేదు. అతను ఆజ్ఞాపించగానే ఎలాంటి కోరిక అయినా సఫలమవుతుంది. ముక్త పురుషుడు ఇచ్ఛామయుడు. అతను ఏం సంకల్పించినా అది నెరవేరుతుంది.